ముఖ్య వారి కుటుంబం తరపున, అలాగే కాకర వారి కుటుంబం తరపున, నేల వారి కుటుంబం తరపున వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా దేవుని నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ చైర్లో, ఈ ఆసనంలో టీవీగా కూర్చుని ఉన్న ఆమె పేరు మీకు తెలుసా? సారా. ఈ పేరు సారా. అసలు సారా అంటే ప్రిన్స్ అని అర్థం, రాజకుమారి. ఆమె కుటుంబానికి రాజకుమారి, వారి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు రాజకుమారి, బంధువులందరికీ రాజకుమారి. ఇంకా ఆమెను ఈ భూమి మీదకి తీసుకువచ్చి తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్న మన దేవుడికి ఆమె ఎవరు? ప్రిన్స్. మనమందరము కూడా దేవుని పిల్లలము. ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రిన్స్ కోసం దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. 3 వాక్య భాగాలను మనం చదువుకున్నాం. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆ 3 వాక్య భాగాల్లో ఒకటి కీర్తన వాక్య భాగము. ఆ కీర్తన వాక్య భాగములో మా కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కంబములు అంటున్నాడు. కార్నర్ స్టోన్స్ ఆ పిల్లర్స్. వారు చెక్కబడిన కార్నర్ స్టోన్స్ అట. ఒక నగరము కట్టబడాలంటే దానికి ఒక చక్కని పునాది వేయబడిన మహాప్రసాదము కావాలి. దావీదు ఒక రాజుగా ఉన్నాడు. రాజుగా ఉండి ఆ కుమార్తెల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా నగరము ఎంత ఉచ్చ స్థితిలో, ఎంత ఆశీర్వాదకరమైన స్థితిలో ఉందంటే మా కుమార్తెలు చెక్కబడుతున్నారు, మా కుమార్తెలు తీర్చిదిద్దబడుతున్నారు, మా కుమార్తెలు నడిపించబడుతూ ఉన్నారు. అందుకే అంత ఆత్మ ప్రేరణతో రాశాడు, నగరకై చెక్కబడిన మూల కంబం. ఇక 2వ వాక్య భాగంలో ఎబ్రీయులకు రాసిన ఎబ్రీ పత్రిక కర్త రాస్తున్నాడు కదా, ఆ వాక్య భాగం వింటే ఆ కుమార్తెలు పెరిగి పెద్దవారైన తర్వాత, బాల్యముని విడిచి యవ్వనమునకు వచ్చిన తర్వాత వారు ఎలా ఉండాలి, ఏమేమి చేయాలి, ఎలా జీవించాలి అనేది ఎబ్రీ గ్రంథకర్త మనకి వివరిస్తూ ఉన్నాడు. ఇక 3వ వాక్య భాగం మనం చదివాము. ఆ 3వ వాక్య భాగములో ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే, ఒక కుమార్తె లేదా ఒక కుమారుడు దేవునిలో పరిపూర్ణుడిగా, సంపూర్ణుడిగా మారాలంటే దేవుని చేత అంటగట్టబడాలట. ద్రాక్షావల్లిని నేను నా నుండే మీరు తీగలుగా ఉద్భవించారు, నేను లేక మీరు ఆకలి అంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమియో చెయ్యలేరు. ఈ 3 వాక్య భాగములను ఆధారం చేసుకొని వాక్యంలోనికి వద్దాం. మన కుమార్తెలు వారు పుట్టినప్పటి నుండి బాల్యమును దాటుకుంటూ వస్తారు. షారోని విజయ్ గారి కుమార్తె చిన్న పిల్లగా పుట్టి భార్య దశను అనుభవించి ఇప్పుడు కౌమార దశకు, ఆ కౌమార దశకు సూచన అయిన యవ్వన దశకు ఆమె తీసుకురాబడింది. అంటే ఈ వయసు, ఈ దీనిని ఏమని పిలుస్తున్నామంటే మనము, వారి పాప ఇక చిన్నపిల్ల కాదు, ఇప్పుడు పెద్దదిగా మారింది. ఇంకా మనం స్టైల్గా ఫంక్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏమంటున్నారంటే మేక్షరైజేషన్ అండి, మేక్షూర్ ఫంక్షన్ అండి అంటున్నారు. ఇంకా బాగా స్టైలిష్గా చెప్పాలనుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే దాన్ని ప్యూబరిటీ అంటున్నారు, పరిపక్వత. ఈ పరిపక్వత అనేది ఒక బిడ్డకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక దశను చూపిస్తూ ఉంది. ఈ దశలో శరీరము ఎదుగుతుంది, ఆలోచనలు కూడా మారిపోతూ ఉంటుంటాయి. మనిషి శరీరంలో గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ ఉత్పత్తి చేసే ఆ ప్రేరకాలను బట్టి మనసులో భావాలు, ఆలోచనలు ఉత్పత్తి అవుతూ ఉంటుంటాయి.
మరి ఈ దశ చాలా ప్రాముఖ్యమైన దశ. ఈ ప్రాముఖ్యమైన దశలో బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఏమిటి ఆ బాధ్యతలు అంటే, నన్ను ఇంత ప్రేమగా చూసుకున్న నా తల్లిదండ్రులకు మొట్టమొదట నేను పేరు తెచ్చుకురావాలి, దేవునికి మహిమ తీసుకురావాలి. నా చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా సారా ఎంత మంచిదిరా, సారా గుడ్ పర్సనాలిటీ, గుడ్ పర్సన్, ఆ గుడ్ గర్ల్ అన్నట్టు నేను జీవించాలి. అంటే ఈమె విషయంలో 3 దేవుడు వెళ్ళపరుస్తున్నాడు. ఏమిటంటే, నీకు శరీరము ఒక సంపూర్ణమైన రూపంలోనికి వస్తుంది, అంటే సౌందర్యవతిగా మారబోతున్నావు. రెండవది, నీ ఆలోచనలు మారతాయి. ఆలోచనలు చైల్డిష్ గా ఉండవు, ఇప్పుడు చైల్డిష్ గా ఉండకుండా మెచ్యూరిటీ కలిగి ఉంటాయి. ఆ తర్వాత నీకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. ఆ బాధ్యతలు ఏమిటంటే, తల్లిదండ్రులను చక్కగా చూసుకోవటం, తల్లిదండ్రులకు గౌరవం తేవటం, దేవుడికి గౌరవం తేవటం, అలాగే కుటుంబాన్ని నువ్వు మా కుటుంబంలో ఈ అమ్మాయి ఉండటం బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నామనే సంతోషాన్ని వారికి ఇవ్వటం కూడా ఈ బాధ్యతల్లో ఒకటి. మరి చాలా మంది యువతీ యువకులు ఏం చేస్తూ ఉంటుంటారంటే, ఈ జరుగుతున్న ఈ మార్పులను చూసి వారు ఏం చేస్తారో సిగ్గుపడుతూ ఉంటుంటారు. కొందరైతే భయపడుతూ ఉంటుంటారు, కొందరైతే గందరగోళం చెందుతారు. ఏమిటి అని చెప్పి అవి ఆ ఘర్షణకు సంబంధించి వయసు దాటి, బాల్యము దాటి, ఈ కౌమారముకు వచ్చిన వయసు దాటినప్పుడు వస్తున్న ఆ శారీరక మార్పుల్లో సిగ్గు, భయము, గందరగోళం ఇవన్నీ ఉంటుంటాయి. కానీ ఈ మార్పులన్నీ కూడా దేవుడు ఈ సృష్టి క్రమంలో ఏర్పాటు చేసినవే. మరి ముఖ్యంగా ఆ యువకుడైనా, యువతి అయినా, బాలుడైనా, బాలికైనా వారి జీవితంలో ఈ మార్పులన్నీ ఆ సృష్టి క్రమంలో ఏర్పాటు చేసినవే ఇవన్నీ. అందుకే ఆ సృష్టి క్రమాన్ని పరిశోధించి పరిశీలన చేసిన కీర్తనకారుడు ఏమంటున్నాడు, 139వ కీర్తన 14వ వచనములు అంటాడు కదా, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అరే, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు నా తల్లి గర్భము తప్ప ఏమీ తెలియదు. నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను బాల్యములో జీవించాను. ఆ బాల్యములో నేను ఎటుపోతున్నానో, ఎలా వెళ్తున్నానో తెలియక నా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నాను. అలాగే నేను ఇప్పుడు బాల్యము నుండి కౌమారపు దశకు వచ్చినప్పుడు దేవుడు నన్ను ఒక పరిపూర్ణమైన, అందమైన ఒక రూపమును నాకు సంతరింప చేస్తూ ఉన్నాడు. ఇది ఎంత అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. ఇక్కడ అంటున్నాడు కదా, నాకు ఆశ్చర్యము పుట్టుచున్నది. ఆ కిందకు వచ్చి చూస్తే, నీ కార్యములు ఆశ్చర్యకరములట. దేవుడి యొక్క పనులు ఎలా ఉంటాయటండి? ఆశ్చర్యంగానే ఉంటాయండి. ఆ షారోన్ మరియు విజయ్ గారిని ప్రేమించి వారికి గారాల పుత్రికగా, ఏకైక పుత్రికగా ఇచ్చిన ఆ శారాను బట్టి మరి వారికి ఎంత ఆశ్చర్యము. అలా ఆశ్చర్యం ఎలా ఉంటుందంటే, అరే మా అమ్మాయి అప్పుడే ఆ బాల్యము నుండి ఆ మెచ్యూరిటీ దశకు వచ్చేసిందా, ఆలోచించే స్థితికి వచ్చేసిందా. అబ్బా, దేవుడు వాట్ ఏ వండర్, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడండి అని అనుకుంటారు వారు. మానవ జీవితంలో కలిగించే ఈ మార్పుల గురించి మనం తెలుసుకుంటే ఆయన గొప్ప కార్యాలు మనకు అర్థమవుతాయి. బాల్య దశ ఉంటుందండి, చిన్నతనం. ఇప్పుడు ఆ జాయ్ ఉన్నాడు, ఇక్కడ కొంచెంసేపు ఉంటున్నాడు, అక్కడికి పోతున్నాడు, వాడిని లాగుతున్నాడు, వీడిని లాగుతున్నాడు. చైల్డిష్, చిన్నతనం. ఆ జాయ్ ఒక దశకు వచ్చేస్తాడు, ఆ 16, 17కి వచ్చేస్తాడు. ఇప్పుడు వాడిని బట్టి లాగడు, వీని బట్టి లాగడు, అక్కడ కూర్చాడు, ఇక్కడ కూర్చాడు. అంటే ఏమొస్తుందంటే మెచ్యూరిటీ వస్తుంది. బాల్యం నుండి కౌమారానికి, కౌమారం నుండి యవ్వనానికి, యవ్వనం నుండి వృద్ధాప్యానికి దశలు పెరుగుతున్న కొద్ది మానవ జీవితంలో మార్పులు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి.
ఉంటాయి, మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంటుంది. ఆ మెచ్యూరిటీ లెవెల్స్నే దేవుడు మనకి ఇచ్చే అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు. ఆ కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు గారు. ఈ పౌలు గారు చిన్నప్పుడు ఎలా ఉండేవాడట? ఆయన అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్ల చేష్టలు మానివేసితిని. ఎంత మెచ్యూరిటీ కనపడుతుందండి ఈ వాక్యములు. పిల్లవాడికి పెద్దవాడికి ఉన్న తారతమ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ. When I speak as a child. నేను పిల్లాడిలా మాట్లాడాను, వాడికి ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియదు. I understand a child. I thought as a child. పిల్లవాడి వలె నేను ఆలోచన చేసుకున్నాను. ఇప్పుడైతే నా మెచ్యూరిటీ లెవెల్స్ దేవుడి పెంచాడు. ఈ పౌలు అంటున్నాడు, ఐ పుట్ అవే చైల్డిష్ థింగ్స్. నేను నా యొక్క పిల్ల చేష్టలన్నిటినీ వదిలిపెట్టి నేనేం చేస్తున్నానట? వాటిని వదిలిపెట్టి పక్కకి తోసివేస్తున్నాను. ఇప్పుడు యువకులు చాలామంది, ఇందాక విజయ్ గారు చెప్పారు, యువకులు ఎందరో పాడైపోతున్నారండి. ప్రపంచం మొత్తము యువకులను చెరిపోతూ ఉన్నారు. వారు లోకములో జీవిస్తూ ఉన్నారు. లోకములో ఏముందండి? శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము ఉన్నాయి. ఇవన్నీ వారిని వలవేసి పట్టుకుంటున్నాయి. యువకులు చెడిపోతూ ఉన్నారు. ఆ చెడిపోతున్న యువకుల కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి దేవునిలో ఉన్న దేవుని పిల్లలు లోకములో ఉన్న పిల్లల వారి వలె ఉండకూడదు. వారు ఎలా ఉన్నారంటే, వారు వయసు వచ్చి దేవుణ్ణి మహిమపరిచే ఆ పిల్లలుగా ఉండాలి. అందుకే ఇందాక రాయబడిన హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో, ఆ పత్రికలో ఆ వచనములో మనకు 3 విషయాలు స్పష్టముగా చెబుతూ ఉన్నాడు. ఒకటేమిటంటే, వయసు వచ్చిన వారు మేలు కీడు తెలిసిన వారట. మరి వీడికి మేలేంటి కీడేంటి తెలుస్తుందా? తెలియదు. ఇంకా మెచ్యూరిటీ కాలేదు. వయసు వచ్చిన వాడు మేలు కీడు తెలిసిన వారు. ఆ మేలు కీడు తెలిసిన వారు ఏం చేస్తారట? వయసు వచ్చిన వారు చిన్న పిల్లల వలె ప్రవర్తించరు. ఇదిగో మనకు చక్కని డెమో ఇక్కడ, కరెక్ట్ డెమో. దేవుడు చూసావా ఎలా కరెక్ట్ చేశాడో? మంచి డెమో పెట్టాడు అక్కడ. ఇప్పుడు చిన్న పిల్లల వలె ప్రవర్తించకూడదు. ఏటది? ఏది మంచిదో ఏది చెడ్డదో గుర్తిస్తారు. మరి ఏది మంచిదో ఏది చెడ్డదో గుర్తించి నడుచుకుంటారు. ఇప్పుడు దేవుడు సారాని శారీరక ఎదుగుదలతో పాటు మానసిక పరిపక్వత, మానసిక ఎదుగుదల కూడా దేవుడు ఇచ్చాడు. మెచ్యూరిటీ ఇన్ మైండ్. ఈ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయో వాళ్ళు తప్పకుండా పాపమేదో గుర్తిస్తారు, పరిశుద్ధత ఏదో తెలుసుకుంటారు, దేవుని చిత్తమేదో గ్రహించి ఆ చిత్త ప్రకారముగా తమ జీవితాన్ని దేవునికి మహిమకరంగా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి మరి సారా అయినా, మరి ఆ తోటి ఆ వయసు ఉన్న అమ్మాయిలైనా, లేదా టీనేజ్కి వచ్చిన అబ్బాయిలైనా, వారు ఏం కలిగి ఉండాలనే ఉద్దేశం అంటుందంటే ఈ వాక్యము, మెచ్యూరిటీ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్ పరిపక్వత చెందాలి. ఇంకా చూస్తే చాలా మంది అనుకుంటారు, నేను ఈ లోకంలో జీవిస్తున్నాను, వారితో మాట్లాడితే ఏంటి, వీరితో మాట్లాడితే ఏంటి, వారితో తిరిగితే ఏంటి, వీరితో తిరిగితే ఏంటి. నిజానికి ఈ లోకంలో ఉన్న మనము ప్రతి సంబంధము మంచిది అని ఎంచుకోకూడదు. మరి విశేషముగా సండే స్కూల్కి వెళ్తూ,
దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నా దేవుని పిల్లలు ప్రతి సంబంధము మంచిది కాదు అని గుర్తించాలి. బయట చాలా సంబంధాలు ఉంటాయి, ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, చాలా మందితో తిరగటం ఉంటుంది. నువ్వు వెంటనే పసిగట్టగలగాలి, గుర్తించగలగాలి. ఇక ప్రతి సంబంధము మంచిది కాదు అనుకున్నప్పుడు ప్రతి ఆనందము కూడా ఆశీర్వాదముగా ఉండదు అని కూడా నువ్వు తెలుసుకోవాలి. లోకంలో కొన్ని ఆనందాలు దొరుకుతాయండి. లోకంలో ఉన్న యువతీ యువకులు ఆనందాల కోసం వెంపర్లాడుతూ వారి శరీరాలను, వారి మనసును, వారి ఆత్మను పాడు చేసుకున్న ప్రస్తుత దుష్ట కాలములో ఈ లోకము నడిపించబడుతుంది. ఈ నడిపించబడుతున్న ఈ లోకములో ప్రతి ఆనందము ఆశీర్వాదము అన్ను అనుకోకూడదు. అలా అనుకుని ఒక ఆమె తమ జీవితాన్ని బైబిల్ గ్రంథములో నాశనము చేసుకుంది. ఆది కాండము 34వ అధ్యాయము 1-2 వచనాల్లో దేనా అనే ఒక యవ్వన కుమార్తె ఉంది. ఆమె లేయి యాకోబులకు పుట్టిన కుమార్తె. ఆమె జీవితము నాశనం చేసేసుకుంది. వీరు షెకెములో ఉన్నారు. అది హివ్వీయులున్న ప్రాంతము. అక్కడ గుడారం వేసుకుని ఉన్న వీరు బాగానే బ్రతుకుతూ ఉన్నారు. ఒకరోజు తల్లిదండ్రులకి చెప్పకుండా, అన్నలకి చెప్పకుండా, చుట్టూ ఉన్న వారికి చెప్పకుండా ఈమెం చేసిందంటే హివ్వీయులతో స్నేహం కోసము ఎక్కడికి వెళ్ళింది? 1వ వచనం చదవండి అయ్యగారు. లేవి యాకోబుకు కలిగిన కుమార్తె దేనా ఆ దేశ కుమార్తెలను చూడవెళ్ళాను. చూడండి ఇక్కడ ఈమె ఆ తండ్రి చెంతనే, తండ్రి నీడనే, తల్లి నీడనే ఉండవలసింది. ఈమెకు ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏం పుట్టిందంటే ఆ దేశంలో కుమార్తెలు ఉన్నారు కదా, నాబోటి ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో పరిచయం పెంచుకుంటారు. ఇది ఒకరోజు ఆ వాక్యము ఒక్కసారి రాయబడిన వాక్యంలా కనపడుతుంది. ఎవరో కూడా వారికి వీరికి మాటలు కలగకుండా నేను మీ ఇంటికి వచ్చి మీతో స్నేహం చేస్తాను, మీతో మాట్లాడతాను అని డైరెక్ట్గా వెళ్ళిపోరు. ఆ వీరు కుమార్తెలు ఈ దేనాతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు మీరు చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి, వచ్చినప్పటి దగ్గర నుండి మీ నాన్న దగ్గర మీ అమ్మ దగ్గరే ఉంటున్నావేటి? మా దేశం చాలా బాగుంటుంది, మా దేశంలో అమ్మాయిలు అందంగా ఉంటారు, మేము చక్కగా మేకప్ అవుతాం, ముస్తాబ్ అవుతాం, పాటలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, ఎంజాయ్మెంట్ ఉంటుంది, నీకు ఇవేమీ పట్టవా దేనా అని అడుగుంటూ వచ్చేవారు. అడిగితే ఈమెమైందంటే హృదయంలో టెంప్ట్ అయింది. అవును కదా, మా నాన్నగా చెప్తే పంపించడు, మా అమ్మ చెప్తే తల్లి కూర్చోబెడుతుంది, మా అన్నలు చూస్తే బాఫురే చంపేస్తారు, ఎలాగైనా నేను వెళ్ళాలి, ఆ దేశాన్ని చూడాలి, అక్కడ ఫ్రెండ్స్ని సంపాదించుకోవాలి, వారు చేసే ప్రతి ఎంజాయ్మెంట్లో నేను పార్టిసిపేట్ కావాలి అని చెప్పి ఈమెం చేసిందంటే ఎవరికి తెలియకుండా ఆ దేశపు కుమార్తెలను, ఆడపిల్లను స్నేహం చేసుకోవడానికి ఒక్కరితే వెళ్ళింది. కథ అక్కడే విషాదాంతమైపోయింది. ఆ దేశపు రాజకుమారుడు ఉన్నాడు, వాడి పేరు షెకెము. షెకెము ఆమెను పట్టుకొని ఆమెను పాడు చేశాడు. ఆ పాడు చేసి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. యవన పిల్లలు గ్రహించాలి ఏది మంచి స్నేహము, ఏది మంచి స్నేహము కాదు. పిలిచిన వారందరూ నీ స్నేహితులు కాదు. దేవుడి చిత్తం నువ్వు తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనము సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దుఃఖానికి కారకులమైపోతాం, మనల్ని మనమే దుఃఖంలోకి నెట్టేసుకుంటాం. ఒకటవది ఏమిటంటే యవనస్తులు మేలు కీడు తెలుసుకోవాలి. ఇక రెండవది ఏమిటి? వయసు వచ్చిన వారు జ్ఞానేంద్రియములను సాధకము చేసుకోవాలి. ఇప్పుడు సైన్స్ చదువుతున్న ఈ పిల్లల్ని
అడిగామనుకో, జ్ఞానేంద్రియాలు సెన్స్ ఆర్గన్స్ ఏంటి అని అడిగామనుకో, వారు టకామని చెప్పేస్తారు. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, శరీరము అని చెప్పేస్తారు. దేవుడు అంటున్నాడు, వీటితో పాటు మనసు మరియు ఆత్మ. మనసు మరియు ఆత్మ. మరి ఈ మనసు మరియు ఆత్మ దేవుడు సాధకము చేసుకోవాలనుకుంటున్నాడు, సాధకం చేసుకోవాలని చెబుతూ ఉన్నాడు. మన ఆది కాండములో ఈ భూమి మీద మానవులందరికీ తల్లి అయిన అవ్వ ఆమె యొక్క జ్ఞానేంద్రియాలను సరిగా సాధన చేసుకోలేదు. ప్రతి సంధి వేళ దేవుడు వస్తున్నాడు, ఆదాముకు చెప్తున్నాడు. ఆదాముతో పాటు అవ్వ కూడా వింటుంది, దేవుడితో సహవాసం చేస్తుంది. దేవుని హృదయం తెలుసు, వాక్యం తెలుసు, వాక్య ప్రకారంగా నడుచుకోవాలని తెలుసు. ఇవన్నీ తెలిసి ఆమె ఏం చేసిందంటే, జ్ఞానేంద్రియాలను సరిగా వాడక ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనములో దుష్టుని యొక్క మాట వింది. ఎవడు ఆ దుష్టుడంటే సర్పము రూపములో వచ్చిన సాతాను. వాడు శోధించాడు. దేవుడు అలా చెప్పాడా? ఈ పళ్ళన్నీ తినమన్నాడు, ఆ ఒక్క చెట్టుది తినొద్దన్నాడా? దేవుడు ఎంత స్వార్థపరుడో చూసావా? దేవుడు లాంటి మహిమను మీరు తెచ్చేసుకుంటారని దేవుడికి అసూయ. అందుకని నువ్వు ఆ పండును కోసుకుని తిన్నావంటే దేవుడి వలె, దేవతల వలె మీరు మారిపోతారు. దేవుడు మాటిందా అవ్వ? అసలు వినలేదు. అంటే ఆమె చెవులు దేవుని ద్వారా సాధకం చేయలేదు. నా దేవుడు వినొద్దన్నాడు చెడు మాటలు, నా దేవుడు వినొద్దన్నాడు అపవాదులు, నా దేవుడు వినొద్దన్నాడు అబద్ధాలు, నా దేవుడు అబద్ధపు విషయాలు గ్రహించొద్దన్నాడు. ఆమె అలా అనుకోలేదు. అనుకోకుండా సాతాను యొక్క ఆలోచనకు శిరస్సు వచ్చేసింది, లోబడిపోయింది. ఆమె అక్కడ ఆ వచనములను ఉంటుంది, దుష్టుని మాట విందంటే దేనితోటి? ఏ జ్ఞానేంద్రియము ఆమె పాడు చేసుకుంది? చెవులతో వింది. దేవుడికి ఇవ్వవలసిన చెవులని ఎవరికి ఇచ్చింది? సాతానికి ఇచ్చింది. అదే వచనములో అంటున్నాడు కదా, ఇంకాను ఆమె ఆ వృక్షములను చూచింది. ఇక్కడ ఏ జ్ఞానేంద్రియాన్ని పాడు చేసుకుంది? ఐజ్, కళ్ళుతో చూసింది. ఆ వృక్షముకు కాసిన ఆ పండు రమ్యమైనదని, చాలా అందముగా ఉందని ఆమె కంటిలో పడిపోయింది. అంటే కంటితో కాంటాక్ట్ అవుతుంది ఆమె. ప్రియమైన యవ్వన పిల్లలారా, సాతానుడు మనలో ఉన్న ఆ జ్ఞానేంద్రియాలను, సెన్స్ ఆర్గన్స్ను అతి తెలివిగా ఉపయోగించి వాడు ఏం చేస్తాడంటే పాపములో ముంచడానికి, దేవునికి దూరం చేయడానికి చూస్తాడు. ఆ కాంటాక్ట్ ఆ తర్వాత అక్కడికి సమీపించి కోసి తింది. ఇప్పుడు ఏంటి? ఆ మౌత్ ఏందండి? మౌత్తో ఆమె ఆ నోటితో వాటిని తినేసింది. ఆ తర్వాత ఆ పండులో ఒకదాన్ని తీసుకొచ్చి తన సాటి సహాయకుడైన ఆదాముకి ఇచ్చింది. అంటే ఆమె చెడటమే కాకుండా ఆదాము కూడా చెడిపోయేలాగా ఎంకరేజ్ చేసింది. పాపం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా మరొక పాపిని తయారు చేసుకుంటాడు. ఇది ఒక రోగం లాంటిది. ఎందుకంటే ఈ పాపం వీడితోటి ఉంటే అందరూ నన్ను పాపి అంటారు, నేను కూడా సమూహాన్ని పోగు చేసుకోవాలని మొట్టమొదట ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకుంది ఎవరు? అవ్వ. ఇంకొక పాపిని కూడా తయారు చేసేసుకుంది. దాని వలన పాపము వచ్చేసింది. యవ్వన బిడ్డలు జ్ఞానేంద్రియాలను చాలా చక్కగా కాపాడుకోవాలి. నీ చెవులతో చెడుని వినకూడదు, నీ కళ్ళుతో చెడుని చూడకూడదు, నీ నోటితో చెడుని మాట్లాడకూడదు,
నీ అంతరంగంలో చెడును ఆలోచించకూడదు. నీ జీవితం ఎప్పుడు కూడా దేవుడికి ఇచ్చిన ఒడంబడిక ప్రకారముగా సాగిపోతూ ఆ ఒడంబడికలో దేవుణ్ణి ఆనందపరిచే బిడ్డగానే నువ్వు ఎదగాలి. శోధనలు వస్తాయి, టెంప్టేషన్స్ వస్తాయి. మరి యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు పోతేఫెరు ఇంటిలో అతనికి పెద్ద శోధన వచ్చింది. ఆ పోతేఫెరు భార్య ఆమెను శోధించడం ప్రారంభించింది. సాతాను రకరకాలుగా శోధిస్తూ ఉంటాడు. శోధించడం ప్రారంభించినప్పుడు ఆ యోసేపు ఆ శోధనలో పడలేదు, పాపములో చిక్కుకోలేదు. పాపములో చిక్కుకోకుండా ఏం చేశాడంటే ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనములు అంటున్నాడు, కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. నో అమ్మా, ఈ ఇంటిలో ఉన్న ప్రతీది కూడా నా స్వాధీనం చేసేసాడు నా యజమానుడు. నువ్వు ఆయన భార్య అయినందువలన ఆమెను నిన్ను తప్ప. నేను ట్రూత్ఫుల్గా ఉంటున్నాను, నా దేవుడికి భయపడుతూ ఉన్నాను, నేను ఇలాంటి పని చెయ్యను అని చెప్పి అతను అక్కడి నుండి ఆ శోధనను దాటి వెళ్ళాడు. దాటి వెళ్ళిన ఆయన శ్రమపడినా సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశానికి ప్రధానినే చేసేశాడు. యవ్వన పిల్లల శోధనలు తట్టుకున్నప్పుడు దేవుడు వారిని ఒక మహిమకరమైన స్థితిలోనికి, ఉన్నతమైన స్థితిలోనికి, ఒక లెవెల్కి తీసుకొస్తాడు. ఇది దేవుడికి ఇచ్చే గొప్ప బహుమానం. కాబట్టి దేవుడికి భయపడి వారు జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకోవాలి. ఇది రెండవది. ఇక మూడవ వృత్తాంతో నేను ముగిస్తూ ఉన్నాను. ఈ వయసు వచ్చిన వారు బలమైన ఆహారం భుజించాలి. అంటే మీరు ఫోన్ తీసుకుని టకటకమని జొమాటో కొట్టకూడదు. రకరకాల హోటల్స్కి ఆర్డర్ పెట్టకూడదు. దేవుని నీడలో పెరుగుతున్న మీకు బలమైన ఆహారం ఏమిటంటే వాక్యము. ఆ వాక్యము దినదినము నిన్ను, నీ హృదయమును, నీ మనసును, నీ ఆత్మను బలపరుస్తూ ఉంటుంది, స్ట్రెంథన్ చేస్తుంది. ఎంత గొప్ప స్ట్రెంథన్ చేస్తుందంటే, ఆ స్ట్రెంథన్ ఎలా ఉంటుందంటే కూలిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, తూలిపోతున్నప్పుడు కూడా ఆ వాక్యము చాలా అద్భుతముగా నిన్ను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యము ద్వారా ఈ మెచ్చురైన వారు మనసులో, ఆత్మలో లోతైన సత్యాలు అర్థం చేసుకుంటారు. నేను ఎక్కువగా యవ్వనములో ఉన్న యువతీ యువకులు చదవడానికి అనుకూలమైన వాక్య భాగం ఏది అని అడిగితే నేను ఒకటే సిఫారసు చేస్తాను. అది పెద్ద వాక్య భాగమైన 119వ కీర్తన. 119వ కీర్తన మనల్ని ఎత్తి చూపిస్తుంది, తప్పు పడుతుంది, సరిదిద్దుతుంది. ఆ 119వ కీర్తన మనల్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, నడిపిస్తుంది. కాబట్టి ఎవరైతే 119వ కీర్తన తరచూ చదువుతూ ఉంటారో వారు బలమైన ఆహారాన్ని భుజిస్తూ ఉన్నట్టు. మరి చిన్నతనంలో దానియేలు ఎలాంటి ఆహారాన్ని భుజించాడు? ప్రార్థనలో గడిపాడు, వాక్యము ద్వారా ఎదిగాడు. ఎదిగినప్పుడు అతను దగ్గరికి ఆ బానిసగా వెళ్ళిపోయిన తర్వాత రాజు భోజనం తీసుకొచ్చారు అతని దగ్గరికి. అతను యూదుల దగ్గర ఉన్న 3 కుర్రాల దగ్గరికి. ఈ దానియేలు ఏమంటున్నాడంటే, మాకు ఈ భోజనం వద్దు సార్. ఎందుకు వద్దంటున్నాడు? అది క్లబ్ కల్చర్. క్లబ్ కల్చర్ అంటే కానా పేనా మజా. రాజులు ఏర్పాటు చేసిన భోజనంలో ఏముంటుందన్నమాట? ఐడల్ వర్షిప్ ఉంటుంది, కానా పేనా మజా ఉంటుంది. అది మాకు వద్దు సార్ అన్నాడు. దేవుడి హృదయాన్ని సంతోషపరిచాడు, ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు ఈ దానియేలుకు ఆత్మీయ పరిపక్వత వచ్చేసింది. ఈ దర్శనాలు చూస్తున్నాడు,
ఎవరికైనా దర్శనాలు వస్తున్నప్పుడు, కళ్ళు వస్తున్నప్పుడు అవి చెప్పేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎలా కుదిరాయంటే బలమైన ఆహారం, అంటే దేవుని వాక్యమైన ఆహారము, దేవుని వాక్యంతో సమానమైన ప్రార్థనా జీవితము, ప్రభువుతో సహవాసము ఉన్నందువలన ఈ దానియేలు ఇవన్నీ కూడా చేయగలిగాడు. అంటే దర్శనాలు వచ్చాయి, జ్ఞానం పొందాడు, అలాగే భవిష్యత్తు కోసం కూడా ప్రవచించాడు. పరిశుద్ధముగా జీవిస్తే, సారాయిన పరిశుద్ధముగా జీవిస్తే లోతైన సత్యాలు దేవుడు బోధిస్తాడు. ఇప్పటికే వారి తల్లి తండ్రి సారా కూడా గుజరాత్లో చక్కని దేవుని పరిచర్యలో ఉన్నారు. ప్రత్యేకంగా వారి తండ్రి సారాను ఆ గిటార్ కూడా నేర్పించి ఆ పాటల పరిచర్యకు కూడా పరిచయం చేశాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి ఏదో రీతిగా ఎలాగైనా గణపరిచేలాగా ఉండాలి. పౌలు గారు పరిచర్య చేస్తూ కైసర్య ప్రాంతానికి వచ్చారు. ఇది మనకి అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయంలో కనిపిస్తుంది, 9వ వచనములో. అక్కడకు వచ్చి 7గురిలో ఒకడైన ఫిలిప్ అనే ఒక ఆయన ఇంటికి వెళ్ళారు. ఇతనికి 4 కుమార్తెలు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే వాక్యమును ప్రకటిస్తున్నారు, వాక్యమును దేవుని గురించి చెప్తున్నారు, దేవుని మహిమను చెప్తూ ఉన్నారు. మహిమలు చెప్తూ ఉంటే దేవుడు హృదయం ఎంతో సంతోషిస్తుంది. అంటే నిజమైన మెచ్యూరిటీలోనికి వారు వచ్చేసారన్నమాట. బాల్యంలో ఉన్న చిలిపి చేష్టలు లేవు. వారి ఆ జ్ఞానేంద్రియాలను దేవునికి అప్పగించుకున్నారు. వారు వాక్యము ద్వారా రోజు రోజు బలపడుతూ ఆ తిన్న వాక్యాన్ని మిగతా వారికి పంచుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వింటున్న యువతి యువకులు, అలాగే మరి విశేషముగా ఈ సింహాసనం మీద ఆసీనురాలైన సారా, యు ఆర్ ప్రిన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ విజయ్. విజయ్ గారి ఫ్యామిలీలో ఉన్న ఈ రాజకుమార్తె సారా, నువ్వు ఎలా పెరగాలంటే వయసులో మాత్రమే పెరగటం కాదు, ఆత్మలో పెరగాలి. రెండవది, నీ జీవితాన్ని నువ్వు ఎలాగ చూడాలంటే యవ్వనములో మేలేదో కీడేదో నువ్వు ఆలోచించుకోగలగాలి. ఇక్కడ నుండి ఇది చాలా క్రిటికల్ ఏజ్. టీనేజ్ అంటే 13 నుండి 19 వరకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, పిచ్చి పిచ్చి తలంపులు వస్తాయి. ఇవన్నిటిని పక్కన పెట్టేయాలి. దేవుని మహింపరచడం, తల్లిదండ్రులు సంతోషపడటం, నీ జీవితాన్ని, నీ కెరీర్ని గొప్ప స్థితికి తీసుకువెళ్ళటం, మేలు కీడును గుర్తించగలగాలి మొదటగా. రెండవది ఏమిటంటే జ్ఞానేంద్రియాలు, అంటే మన కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, మనసు, ఆత్మ, వీటినన్నిటినీ ఎక్సర్సైజ్ చేయాలి. దేవుడికి అప్పగించుకుంటే దేవుడే వాటిని మేలైన స్థితిలోనికి తీసుకొస్తాడు. అలాగే దేవుని వాక్యము రోజు చదివి దేవుని వాక్యంలో బలపడాలి. ఈ 3 నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ప్రయోజనకరమైన ఆశీర్వాదాలు. అక్కడిని చదివిన వాక్య భాగం అంటున్నాడు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో చదివిన వాక్య భాగము, నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు నాకు అంటగట్టబడి ఉన్నారు. మీరు నాతో ఉన్నప్పుడు నేను మీతో ఉంటాను, మీతో ఉండి మిమ్మల్ని నేను ఫలింపచేస్తాను, ఆశీర్వదింపచేస్తాను. ఆ ఆశీర్వాదం ఈ రోజు నీకే ఇక్కడే నేను ప్రకటిస్తున్నానని దేవుడు ఆత్మ నీ మీద అల్లాడుతూ ఆ ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దేవుడికి వందనము కలుగును గాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.